నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక ఎంఆర్ఓ దగ్గర లంచం ఇస్తూ ఒక 5,000, 10,000 లేదు ఒక చిన్న ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి ఒక 10,000 లంచం అడిగాడని చెప్పి అక్కడికక్కడ ఆగమేఘాల మీద యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చేస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఇదంతా కూడా మనం పత్రికల్లోనే చూస్తూనే ఉన్నాం. 5-10,000 దగ్గర నుంచి గతంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి తెలంగాణ హైకోర్టు జడ్జి ఒక బెయిల్ మంజూరు చేయడానికే 100 కోట్లు తీసుకున్నాడన్న ఆరోపణలు కూడా అప్పుడు పత్రికలు హెడ్లైన్స్లో ప్రచురించాయి. ఈ దేశంలో ఏంటంటే జ్యుడిషియరీకి ఒక్కదానికే ఉంది. సీజేఐలు లేదా జడ్జికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆస్తుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జంప్షన్ ఉన్న ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ మన భారతదేశంలో. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? దీని మీద హరీష్ సాల్వే అన్నట్టుగా పార్లమెంట్లో చర్చ జరగాల. ఎందుకంటే ఈరోజు జరిగిన ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూసుకుంటే, ఆయన ఇంట్లో రెసిడెన్షియల్ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఫైర్ బ్రిగేడ్స్కి ఫోన్ చేయటము, వాళ్ళు రావటము, ఆ ఫైర్ అగ్నిని ఆపుతున్న సమయంలోనే నోట్ల కట్టలు కూడా బయటపడము. ఆ నోట్ల కట్టలంతా దాదాపు 10 నుంచి 15 కోట్లు, కొంతమంది 10 కోట్లు అంటున్నారు, కొంతమంది 15 కోట్లు అంటున్నారు. ఏదైనా కూడా లిక్విడ్ మనీ, లూజ్ మనీ ఆయన ఇంట్లో దొరకటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సహజంగా ఇదేమన్నా కామన్ మ్యాన్కి అయితే కనుక వెంటనే అరెస్టు, టీవీల్లో, ఛానల్స్లో, పేపర్లో హడావిడి ఎక్కువ. ఆ వ్యక్తి ఎవరికి సంబంధించిన వ్యక్తి ఏంటి అనేది పెద్ద చర్చలు జరుగుతాయి. కానీ ఇక్కడ దొరికింది ఢిల్లీ హైకోర్టు జడ్జి. సీజీఐ చాలా సింపుల్గా ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన హోమ్దేది అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఎగ్జంప్షన్ అంతా కూడా జ్యుడిషియరీకి ఒక్కదానికి ఉంటుంది, మ్యాండిటరీ కాదు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదా, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఈ సుప్రీంకోర్టు కూడా సీజేఐ కూడా ఇంత పెద్ద క్యాష్ స్కామ్ జరిగింది. వాళ్ళు ఏం చేశారు? అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయటమే కాకుండా ఇన్ హౌస్ ఎంక్వైరీ, ఇంట్లోనే ఆయన్ని ఎంక్వైరీ చేయటానికి అని చెప్పి సీజేఐ డైరెక్షన్స్ ఇవ్వటం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవంతా కూడా మనం జ్యుడిషియరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా రేపు పొద్దున్న తీసుకోవచ్చు, కానీ జరుగుతున్నదంతా కూడా అదే. ఏంటిది? ఆ జడ్జి మీద ఇన్ హౌస్ ఎంక్వైరీ. ఇన్ హౌస్ ఎంక్వైరీ వేసింది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేయటం ఏంటి దీనికి సంబంధించి? అట్లాగే ఎందుకు ఆ జడ్జి కరప్టెడ్ జడ్జి యశ్వంత్ వర్మని ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? యాక్షన్ తీసుకోకుండా సుప్రీంకోర్టు. అసలు ఆయన జడ్జిగా అపాయింట్ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే ఇండియన్ జ్యుడిషియరీ అన్అకౌంటబుల్లా, అన్ఆన్సరబుల్లా, లేకపోతే అన్లిమిటెడ్ పవర్ విత్ జీరో రెస్పాన్సిబిలిటీయా? ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మన మధ్యలో ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తీరా అసలు ఈ యశ్వంత్ వర్మ మీద ఇంత బ్లాక్ మనీ ఎట్లా వచ్చింది ఏంటి? ఈయన కరప్టెడ్ అంటే గత చరిత్ర చూసుకుంటే కనుక ఈయనంతా చాలా జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ కానీ, తర్వాత హేమంత్ సోరెన్ మీద కానీ, వీళ్ళందరి మీద లోక్పాల్ ప్రొసీడింగ్స్ జరగకూడదు అంటూ కూడా స్టే ఇచ్చిన జడ్జి ఎవరైనా ఉన్నారంటే ఈయన యశ్వంత్ వర్మ. అందరికీ తెలిసిందే శిబు సోరెన్ అప్పుడు అవినీతిలో ఎంత కూరుకుపోయాడు, దాని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ, ఆ తర్వాత లోక్పాల్ అంటే వీటన్నిటినీ కూడా స్టే ఇచ్చిన జడ్జి ఎవరంటే ఈ యశ్వంత్ వర్మ అన్నది బయటకు వస్తుంది. సో ఇట్లా ఏమన్నా అక్రమంగా ఈ బెయిల్స్ కానీ స్టేలు కానీ ఇవ్వటానికి ఆయన ఏమన్నా సంపాదించాడా అన్నది కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఈ విషయం కూడా పెద్ద చర్చ జరగాలి. వీటికి సంబంధించిన కూడా కామన్ మ్యాన్, కామన్ సిటిజన్ కోరుకుంటున్నాడు. ఒక 15 లక్షలు ఒక కామన్ ఎంప్లాయీ ఇంట్లో దొరికితే ఇమీడియట్గా అతన్ని జైలుకి పంపిస్తారు. మరి అలాంటిది ఒక 15 కోట్ల రూపాయల దాకా, 10 నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఒక జడ్జి ఇంట్లో దొరికితే కేవలం అతన్ని ట్రాన్స్ఫర్ చేయటమేనా, అదేనా చర్య అనేది పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈయన అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా అలహాబాద్ హైకోర్టు
లాయర్లందరూ కూడా దీని మీద తీవ్రంగా విమర్శిస్తున్నారు. మేము ఈ అలహాబాద్ ఏమన్నా డస్ట్బిన్ అనుకుంటున్నారా, హైకోర్టు డస్ట్బిన్ అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే మా లాయర్లందరం కూడా మేము కోర్టు నుంచి అబ్స్టైన్ అవుతాము, మేము కోర్టుకి రాము అంటూ కూడా చాలా తీవ్రంగా మాట్లాడారు అలహాబాద్ హైకోర్టుకి చెందిన లాయర్లందరూ. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా ఎలక్ట్రానిక్ మీడియా రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఉంటే కనుక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కామన్ మ్యాన్కి. అందుకే జడ్జెస్ని ఇంకా ముందు ముందు ఎవరు కూడా నమ్మరు, ట్రస్ట్ చేయరు, డెమోక్రసీకి ఎండ్ అనేది కూడా అదే అవుతుంది అంటూ హరీష్ సాల్వే లాంటి సీనియర్ న్యాయవాది మాట్లాడడం కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమంటున్నారంటే కొలీజియం డెసిషన్ చాలా రాంగ్, చాలా లెవెల్స్లో రాంగ్ జరుగుతున్నాయి. అసలు ఈ యశ్వంత్ వర్మని అన్ని జ్యుడిషియల్స్ నుంచి కూడా సస్పెండ్ చేయండి, ఎందుకు సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేసి ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయండి, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. అంతేకాకుండా పార్లమెంట్లో ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాలి. నేను ఓటేసిన ఎంపీలు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని పార్లమెంట్లో దీని మీద ఒక చర్చ చేసి దీనికి సంబంధించి కూడా ఒక ఆ లా తీసుకురావాలి, దాన్ని ఫిక్స్ చేయండి అంటూ కూడా హరీష్ సాల్వే మాట్లాడారు. చాలా చక్కని సలహా సూచన. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులకి బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ మీద 100 కోట్లు జడ్జికి ఇచ్చారన్న ఒక ఆరోపణలు అప్పుడు అన్ని ప్రింట్ మీడియా హెడ్లైన్స్లో వేసినాయి. అక్కడి నుంచి కూడా ఈ జ్యుడిషియరీకి సంబంధించి ఎవరికైనా బెయిల్ కావాలన్నా లేదన్నా ఏమన్నా జైల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నా ఇలాంటివన్నీ కూడా అవినీతిమయంలో కూరుకుపోయిందని ఆఫ్ ది రికార్డ్ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఇలాంటి వాటి మీద ప్రస్తుతం ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మకి ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయి, ఇంట్లో లిక్విడ్గా ఇలాంటి సమయంలో ఎలా దొరికింది, అసలు దీని వెనక ఎంత ఉంది, ఇది ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గేనా, దీని వెనక ఎవరున్నారు, ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ వెలికి తీయాలంటున్నారు న్యాయ వ్యవస్థకి సంబంధించిన లాయర్లు, అలహాబాద్ హైకోర్టు లాయర్లు కూడా. సో చర్చ జరగాల్సిందే ఖచ్చితంగా. రాజ్యసభలో అయితే ఒక చర్చ అయితే మొదలైంది, లోక్సభలో కూడా జరగాలి. ఈ జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎందుకు ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఆస్తుల్ని అసెట్స్ని డిక్లరేషన్ నుంచి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ కరప్షన్ని రూపుమాపుతా ఉన్న నాయకులందరూ కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ.